వైఎస్ జగన్ ఆస్తులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా జులిపించింది. జైలు నుంచి బెయిల్పై వచ్చిన తర్వాత తొలిసారి ఆయన ఆస్తులను జప్తు చేసింది ఈడీ. వాన్పిక్ వ్యవహారానికి సంబంధించి జగన్, నిమ్మగడ్డ ప్రసాద్లకు చెందిన 863 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద జరిపిన విచారణలో వీరిద్దరూ నిబంధనలు ఉల్లంఘించారని ఈడీ వెల్లడించింది. అక్రమంగా సంపాదించిన సొమ్మును పీఎంఎల్ఏ సెక్షన్ కింద అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. జగన్కు చెందిన కార్మెల్ ఏషియా, జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, సండూర్ పవర్ పబ్లిక్ లిమిటెడ్ ఆస్తులను జప్తు చేశారు. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన అల్ఫా ఎవెన్యూ కంపెనీ, అల్ఫా విల్లాస్, గిల్క్రిస్ట్ కంపెనీ, జీతూ కార్పొరేట్ సర్వీస్, సిలికాన్ బిల్డర్స్ కు చెందిన ప్రాపర్టీస్ ను జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అటు వాన్పిక్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగినట్లుగా నిర్ధారణ అయిన తర్వాతే ఆస్తుల జప్తుకు ఆదేశాలు జారీ చేసినట్లు స్పష్టం చేసింది ఈడీ. గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఓడరేవులు, పారిశ్రామిక కారిడార్ అభివృద్ధితో ముడిపడిన వాన్పిక్ కేసులో సీబీఐ ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది.